అందరికీ నమస్కారం అండి. పార్వతీస్ కిచెన్కి స్వాగతం. చూడండి, ఈవేళ నేను మా మనవరాలు మనవళ్ళ కోసం బెల్లం గవ్వలు చేశానండి. ఇవి చేసుకోవటం చాలా ఈజీ అండి. నేను ఒక చిన్న సింపుల్గా మీకు చెప్పేస్తాను చూడండి. ఒక గ్లాసు మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ తీసుకోండి. దాంట్లో 1 స్పూను బొంబాయి రవ్వ మిక్సీలో వేసి కొంచెం 2 తిప్పులు తిప్పితే కొంచెం సన్నగా మరి గింజ రవ్వ లేకుండా ఉంటుంది అన్నమాట. అది కూడా వేయండి. వేసి దాంట్లో లైట్గా చిటికెడంత సోడా ఉప్పు, చిటికెడు ఉప్పు, ఒక చిన్నగా ఒక 25 గ్రామ్స్ అంతా నెయ్యి వేడి చేసి కొంచెం వేసేయండి. వేసి మంచిగా పిండి కలుపుకోండి. పిండి కలిపి అరగంట సేపు పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టి ఈ లోపల మీరు అన్నీ రెడీ చేసుకొని గవ్వల చెక్క మీద చిన్న చిన్న ముద్దలు చేసి గవ్వల చెక్క నూనె రాసి మంచిగా గవ్వల చెక్క మీద ఇలా ప్రెస్ చేసి చేసేసుకోండి. గవ్వల చెక్క లేకపోతే ఫోక్ స్పూన్ మీద చేసుకోవచ్చు, లేదంటే మన జాలిగంటి మీద చేసుకోవచ్చు. అలా చేసుకొని పాకం 1 గ్లాసు పిండి వేశారు కదండి, 3/4 గ్లాసు బెల్లం వేసుకోండి అమ్మ. వేసుకుని బెల్లంలో 1 స్పూన్ నెయ్యి, కొంచెం 2 స్పూన్లు నీళ్ళు వేసి బెల్లం కరగంగానే కట్టేసి గవ్వలు వేసేసి మెల్లిగా కలపండి. ఆ పంచదార పాకంలోనే మీరు కొంచెం యాలక్కాయ పొడి వేసుకోండి, కలపండి. అంతే. ఈ గవ్వలు వేసేసి మంచిగా కలిపి కాస్త కొంచెం గోరువెచ్చకున్నప్పుడు ఒక్కోటి తీసి సింగిల్గా చేసేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. డబ్బాలో పోసి పెట్టుకోండి. అంత టేస్ట్ ఉన్నాయి చూడండి. నేను తిని కూడా చెప్తున్నాను. ఈజీగా చేసుకోవచ్చమ్మా గవ్వలు. నేను చేశాను ఈవేళ. ఓకేనండి.